వంటి పదము ఇది చాలా చాలా పెద్ద పదము. దీన్ని వివరించడం కొంచెం కష్టమే. అందుకని నేను కూడా ఎక్కువ మీకు వివరించలేను. నేనే కాదు, ప్రపంచంలో ఏ థియాలజియన్ కూడా దేవుణ్ణి సంపూర్ణంగా కాంప్రహెన్సివ్గా మీకు అర్థం చెప్పలేరు దేవుడు అంటే. ఎందుకని మనం ఇంకొక ప్రశ్న అడుగుతాం, దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోగలమా? దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోలేము. ఎందుకు చేసుకోలేము? దేవుని ఎందుకు పూర్తిగా అర్థం చేసుకోలేము? ఫైనైట్ మైండ్, ఇన్ఫైనైట్ గాడ్. దేవుడు అనంతమైన వాడు, మనమేమో ఫైనైట్. అంటే ఏంటి? పరిమితి కలిగిన వాడు. ఇప్పుడు మనం కొంత మట్టుకే చూస్తున్నాం, కొంత మట్టుకే వినగలుగుతున్నాం. ఇప్పుడు మీకు చెవులు బాగా వినబడుతున్నాయంటే వినబడుతున్నాయి అంటే అంతా వింటున్నారా? మీరు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే మాటలు వింటున్నారు తప్ప దూరంగా ఉన్నవి వినబడట్లేదు అనుకోండి. 1 కిలోమీటర్ దూరంలో మాట్లాడి వింటున్నారా? వినట్లేదు. విననంత మాత్రాన మీకు చెవుడు ఉందని అర్థమా? చెప్పండి. ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కనబడినంత మాత్రాన మీరు గుడ్డోళ్ళని అర్థమా? అర్థమవుతుందా? అంటే కొన్ని విషయాలను మీరు వివరించలేనంత మాత్రాన అది లేదని అర్థమా? కాదు. అందుకని గాడ్ ఈజ్ కాంప్రహెన్సివ్ బీయింగ్. దేవుడు చాలా సమ్మిళితమైన వాడు, చాలా పెద్ద వాడు. ఈయనని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే కొంతవరకు మన జ్ఞానానికి సంబంధించినంత మట్టుకి కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఈయనని గురించి మనం నేర్చుకోవాలంటే కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా. దేవుని గురించి మనం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ దేవునిలో 5 విషయాలు నేర్చుకోవాలి. అంటే దేవుని గురించి 5 విషయాలు నేర్చుకోవాలి. రాసుకోండి. 1, గాడ్స్ నేచర్ ఆర్ గాడ్స్ బీయింగ్, బీయింగ్ అంటే ఆయన ఉనికి లేక ఆయన స్వభావం. దేవుని ఉనికి లేక స్వభావం అని రాసుకోండి. దేవుని ఉనికి లేక స్వభావం. 2వది హిజ్ నేమ్స్, ఆయన పేర్లు, దేవుని పేర్లు. 2వది దేవుని పేర్లు. 3వది ఆయన గుణలక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అనకూడదు, అట్రిబ్యూట్స్ అనాలి. అసలు పదం అట్రిబ్యూట్ వేరు, క్యారెక్టరిస్టిక్ వేరు. 4వది హిజ్ వర్క్స్, ఆయన పనులు. 5వది హిజ్ ట్రినిటీ, ఆయన త్రిత్వం, దేవుని యొక్క త్రిత్వం. సో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అంటే దేవుని గురించి మనం స్టడీ చేయాలనుకున్నప్పుడు ఈ 5 విషయాలు మనం చూడాలి. అప్పుడు మనకి చాలా విషయాలు బాగుంటాయి. అందుకని దేవుడు ఏం చేశాడంటే యాక్చువల్గా మానవునికి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు అంటే దేవుడు మానవునికి తను తాను 2 విధాలుగా బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మన స్వభావం ఎందుకు మారట్లేదంటే ముందు మనకు దేవుడు అర్థం కావట్లేదు. దేవుడు బాగా అర్థమైతే మన స్వభావం కూడా మారుతుంది. దేవుడు తను తాను 2 విధాలుగా బయలుపరుచుకున్నాడు మానవుని. ఒకటి ఏంటంటే దీన్ని సాధారణ ప్రత్యక్షత. 2వది అసాధారణ ప్రత్యక్షత. జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. జనరల్ రెవల్యూషన్ ఆర్ స్పెషల్ రెవల్యూషన్.
ఈ వీటి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. అంటే మానవునికి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోకపోతే మానవుడు దేవుణ్ణి ఎరుగుట అసంభవం. మానవుడు దేవుణ్ణి ఎరగాలంటే దేవుడే బయలుపరచుకోవాలి. అందుకే ఇంకో విషయం ఏంటంటే, దేవుడు కొన్ని సత్యాలు సూత్రాలు మనకు చెప్పాలంటే దేవుడు తన సత్యాన్ని బయలుపరిస్తే కానీ మనం తెలుసుకోలేం. మళ్ళీ ఇప్పుడు మీకు కొన్ని కొత్త కొత్త విషయాలు చెప్తున్నాను, అది దేవుడు బయలుపరిస్తే కానీ నాకు తెలియదు. ఆయన బయలుపరచాలంతే. ఆయన బయలుపరచకపోతే ఎవడు తెలుసుకోలేదు. నేను ఓన్గా నేను సొంతంగా ఎంత బైబిల్ స్టడీ చేసినా కానీ నేను తెలుసుకోలేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రివీల్ చేయాలన్న. రివీలింగ్ అంటే అర్థం ఏంటి? ఒక తెరని తొలగించాలి, ఆ తెర తీసేస్తే కానీ మనకు అర్థం కాదు. అలాగనే దేవుడు మానవునికి తను తాను రెండు విధాలుగా బయలుపరుచుకున్నాడు. ఒకటి ఏమన్నాడు? సాధారణ ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటి? మళ్ళీ ఇందులో రెండు విషయాలు. ఒకటి సాధారణంగా దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఒకటి సృష్టి ద్వారా, రెండవది మనస్సాక్షి ద్వారా. ఒకటి సృష్టి ద్వారా, రెండవది మనస్సాక్షి. సో త్రూ క్రియేషన్ అండ్ త్రూ కాన్షియన్స్. ఇక్కడ మనం రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదివితే, అలాగే ఇక్కడ మనం రోమాపత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు చదవగలిగితే, మనసాక్షి ద్వారా దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడు, సృష్టి ద్వారా దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడు. ఓకే, చదవండి. రోమాపత్రిక 1:18 చదవండి. సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్మితి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది కానీ దేవుడే అది వారికి విశదపరచును. మీరు బైబిల్లో బాగా చదవడం నేర్చుకోవాలి. అర్థమైంది? మీకు బైబిల్ కూడా చదవడం రావట్లేదు. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తప్పించుకోవడానికి వీల్లేదు. నేను తెలుగు మీడియం చదివాను, ఇంగ్లీష్ మీడియం చదివాను అందుక మీరు ఎవరైనా బైబిల్ని తరోగా పర్ఫెక్ట్గా చదవడం నేర్చుకోండి. మీరు చదవడం రావాలంటే ఏం చేయాలి? గట్టిగా పెద్దగా ఓపెన్గా చదవండి. ఇంటి దగ్గర కూడా ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఉండను. మీరు పుస్తకాలు చదువుతుంటే ఎలా చదివారు? అట్లా చదవండి. అది బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు తడబడుతూ చదువుతున్నారంటే బైబిల్ చదవడమే రావట్లేదంటే మరి ఇంకా ఏం నేర్చుకోగలరు? మీరు స్పష్టంగా పెద్దగా గట్టిగా చదవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్, చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచుంది. చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. చాలా. దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అంటే అర్థం ఏంటి? దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? సృష్టిని సృష్టించడం ద్వారా. అంటే మానవుడు దేవుడిని ఎలా తెలుసుకోవాలి? ప్రసంగాలు నాకెవరు చెప్పలేదండి, నాకెవరు వాక్యం చెప్పలేదు, నాకు చర్చిలో మా పాస్టర్ గారు ఏం చెప్పలేదు, నాకు సువార్త అందలేదండి, నాకు కరపత్రం రాలేదు, ఈ నిజ దేవుడు నాకు తెలియదు అనడానికి వీల్లేదు. రేపటి దినాన మానవులందరూ దేవుని దగ్గర నిలబడ్డప్పుడు, ప్రభా మేము మారుమూల ప్రాంతంలో ఉన్నాము, మా దగ్గరికి ఏ సువార్తికుడు రాలేదు, మాకు ఏ కరపత్రం అందలేదు, కాబట్టి నేను తెలుసుకోలేదు ప్రభు అంటే దేవుడు ఆనందపడిపోయి వదిలేస్తాడు అనుకుంటారు చాలామంది. క్వశ్చన్ లేదు, తెలుసా? క్వశ్చన్ లేదు. ఎందుకనంటే దేవుని గురించిన తెలియశక్యమైనది ఏదో అది మానవులకు మధ్య ఏమైంది? విషదమై ఉన్నది. ఎట్లా విషదమై ఉన్నది? ఇప్పుడు చదవండి. ఎలా విషదమై ఉన్నది? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన. ఎక్కడుందన్నమాట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా ఆలోచించడం వల్ల ఏం చేయబడిందట? తేటపడుచున్నది. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి. కాబట్టి మానవుని పని ఏంటన్నమాట? దేవుడు సృష్టించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, చెట్లు, చేమలు, జంతువులు, ఇదంతా సృష్టి ఉంది కదా. ఇప్పుడు మానవుడు ఏం చేయాలంటే ఈ సృష్టి, ఈ నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు నక్షత్రాలు ఎందుకు వచ్చాయి? అరే ఈ సింహాలు ఎలా వచ్చేసాయి? ఈ గడ్డి చెట్లు ఎలా మొలిచాయి? ఈ భూమి ఇంత అందంగా ఎలా ఉంది?
ఈ చంద్రుడేంటి, సూర్యుడేంటి, ఎట్లా వచ్చాయని వాటిని ఆలోచించడం ద్వారా అసలు ఎవడు చేశాడని సృష్టికర్తను తెలుసుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. అలా ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఖగోళ శాస్త్రాన్ని చూసి వాడు ఏమనుకుంటున్నాడంటే, ఖగోళ శాస్త్రాన్ని స్టడీ చేసి దేవుణ్ణి తెలుసుకోవడానికి బదులు ఖగోళ శాస్త్రాన్ని స్టడీ చేసి పిహెచ్డి చదువుకొని దాని ద్వారా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించేసి అమెరికా వెళ్ళిపోయి, ఈ ఆస్ట్రేలియా వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంట్రీస్కి వెళ్ళి, మా అబ్బాయి పెద్ద ఆఫీస్లో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడండి, మా అమ్మాయి చాలా పెద్ద పని చేస్తుంది, ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, ఈరోజు దేవుడు బాగా దీవించాడని అలాంటి బుద్ధిహీనమైనటువంటి స్థితికి మానవుడు దిగుదాం. ఫర్ ఎ ఫూల్, నీవు సృష్టిని చదివి దేవుణ్ణి తెలుసుకోవాలని అని అంటుంటే వీడు ఏం చేశాడు? సృష్టిని చదివి డబ్బు సంపాదించుకుంటున్నాడు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ యొక్క దుస్థితి. ఎడ్యుకేషన్ ఎందుకు కొరకు తెలుసా? నువ్వు జాబ్ చేయడానికి కాదు ఎడ్యుకేషన్, నీవేదో ఎరగదేయడం కొరకు కాదు ఎడ్యుకేషన్, నువ్వేదో దేవునికి ఏదో ఎరగబెడతావని చెప్పేసి కాదు ఎడ్యుకేషన్, నువ్వేదో దేవుని దీనివలన నువ్వు బాగా డబ్బు సంపాదించేసి దేవుని సేవకు ఉపయోగిస్తావనేటువంటి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఇవ్వలేదు దేవుడు. ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం, సివిక్స్ నేర్చుకోవడం, ఎకనామిక్స్ నేర్చుకోవడం, సైన్స్ నేర్చుకోవడం, ఫిజిక్స్ నేర్చుకోవడం, లేకపోతే ఖగోళ శాస్త్రాన్ని నేర్చుకోవడం, లేకపోతే ఇంకొకటి సైకాలజీ నేర్చుకోవడం, ఎంబీబీఎస్ చదవడం, ఇంజనీరింగ్ చదవడం, నీవు డబ్బు సంపాదించి నీవు నీ భుక్తి కొరకు, లేకపోతే నీ బాగో కొరకు, నీ క్షేమం కొరకు, నీ ఫ్యూచర్ కొరకు బ్రతకడం కొరకు కాదు ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద హ్యూమానిటీ. ప్రపంచమంతా అందులో పడిపోయింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే క్రైస్తవుడు కూడా ఆ ట్రాప్లోనే పడ్డాడు. అందుకు నాకు ఒళ్ళు అంట. మీకు అర్థమవుతుందా? ఎందుకు నేను చాలా విషయాలు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు నాకు కోపం వస్తుంటుంది, ఎందుకు నేను చాలా సీరియస్గా వాక్యం చెప్తున్నానంటే ఇది నా ఆత్మలో ఉండేటువంటి మాట. ఎందుకు ఇచ్చాడయ్యా నీ జ్ఞానం? దేవుడు నీ జ్ఞానం ఇచ్చింది ఖగోళ శాస్త్రాన్ని చదివి నక్షత్రాలు ఎలా వచ్చాయి, దాని సైజ్ ఎంత, అదెంత, నాసా వాడు చంద్రమండలంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడట. కాబట్టి అక్కడ ఇల్లు కొనుక్కుందామని చూసేవాడు ఒకడే తప్ప, ఇంకొకడు నేను ఫిజిక్స్లో పిహెచ్డీ చేశానండి, మా అబ్బాయి కండి పిహెచ్డీ, ఎంఎస్సీ, ఎంఫిల్ మొత్తం పిహెచ్డీ ఎన్ని డిగ్రీలు చదివారో తెలుసండి, గోల్డ్ మెడల్ కూడా వచ్చిందండి పాస్టర్ గారు చూడండి, అది తీసుకొని తాడు పెట్టి ఊరేసుకొని చావును దేవుడిని తెలుసుకోకపోతే. అర్థమైందా? దేవుడు నీకు ఎడ్యుకేషన్ ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, డబ్బు ఇచ్చింది దేని కొరకంటే ఇన్ ఆర్డర్ టు నో గాడ్. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాయి అంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించకుండా వాటిని ఆలోచించి డిగ్రీలు తెచ్చుకున్నాం, వాటిని ఆలోచించి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, వాటిని ఆలోచించి పిహెచ్డీలు చేస్తున్నాం, వాటిని ఆలోచించి డబ్బు సంపాదిస్తున్నాం, వాటిని ఆలోచించేసి పట్టాలు తెచ్చుకొని గొప్ప గొప్ప చదువులు చదివేసి మన గొప్పతనాలు చెప్పేసుకుంటున్నాం. అందుకే పైన ఉన్నటువంటి వాడు పరలోకము నుండి దేవుని ఉగ్రత మానవుల మీద బయలుపరచబడుచున్నది అనుకుంటున్నారా మీరు? అందుకని మానవుల పట్ల దేవుడు ఏమన్నాడు? 18వ వచనంలో పరలోకము నుండి చదవండి ఆ వచనం. పరలోకము నుండి దుర్నీతి మీదను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. దేవుని ఉగ్రత ఈ పరలోకము నుండి, గాడ్స్ ర్యాత్, దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుండి మానవుల మీద బయలుపరచబడుతుంది. దేవుని యొక్క ఉగ్రత కనబరచబడుతుంది. ఏంటా ఉగ్రత అంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, నశింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేని కొరకంటే ఓ మానవుడా, ఈ సృష్టి అంతటిని చదువు, నీవు మొక్కల శాస్త్రం చదువు, బయాలజీ చదువు, థియాలజీ చదువు, లేదా ఇంకో కోర్సు అన్నీ చదువు. నీవు ఈ కోర్సులన్నీ చదువుల ద్వారా ఏం చేయాలి తెలుసా? నువ్వు సృష్టికర్తను తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలి? సృష్టికర్తను తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటున్నాడు సృష్టికర్త? క్రైస్తవులు కూడా తెలుసుకోవట్లేదు. నాకు పెద్ద డిగ్రీ వచ్చిందండి, నాకు పెద్ద పట్టా వచ్చేసిందండి, మా అబ్బాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, థర్డ్ ర్యాంక్ వచ్చిందండి, ఇంజనీరింగ్ అండి, ఐఐటి అండి, ఆర్ఈసీ అండి, పెద్ద జాబ్ వచ్చిందండి, ఎవరికి రానటువంటి జాబ్ మాకు వచ్చిందండి, ఈ జాబ్ రావడం ద్వారా మాకు మంచి శాలరీ వస్తుందండి, అందుకని దేవునికి కొంచెం డబ్బులు ఇస్తాడు. నీ ముష్టి డబ్బులు ఎవరికి కావాలి? నువ్వు జాబులు చేసి, నువ్వు డబ్బు సంపాదించేసి, నువ్వు లోకాన్ని వెంటాడుతూ లోకం నుండి తెచ్చుకునేటువంటి డబ్బంతా నీ కొరకు కష్టపడి నువ్వు సంపాదించుకొని నువ్వు సుఖాల కొరకు ఖర్చు పెట్టుకుంటూ నీవిచ్చేటువంటి ముష్టి డబ్బుల కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వు గుర్తుపెట్టుకోండి యవనస్తులా, మీరు సంపాదించిన డబ్బంతా దేవుందే. మీరు దేవుణ్ణి ఏం చేయాలంటే సృష్టిని చదవడం ద్వారా, సృష్టిని స్టడీ చేయడం ద్వారా, ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్, ఎవ్రీ ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఇన్ ఆర్డర్ టు నో గాడ్. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా ఎవడున్నాడని రావాలి. బై ఆల్ ద మీన్స్ యూ మస్ట్ కమ్ టు ద కన్క్లూజన్
నేను ఫిజిక్స్ అంతా చదివి పిహెచ్డి చేసిన తర్వాత నువ్వు ఏ కన్క్లూజన్కి రావాలంటే గోల్డ్ మెడల్ కన్క్లూజన్ కాదు, జాబులో వేటాడటం కాదు, లేదా డబ్బు సంపాదించడం కాదు. ఏ కన్క్లూజన్కి రావాలంటే ఆఫ్టర్ మై పిహెచ్డి ఐ కేమ్ టు నో గాడ్. నా పిహెచ్డి తర్వాత నేను దేవుడు ఉన్నాడని సత్యం తెలుసుకున్నానండి అని చెప్పగలిగినప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకి రావు. ఇప్పుడు ఆలోచించండి, ఎవడైనా ప్రపంచంలో ఏ ఒక్కడైనా దేవుణ్ణి ఎరుగుట కొరకు చదువుతున్నాడా? చదువుతున్నాడా? దేవుణ్ణి ఎరుగుట కొరకు ఎవడు చదవడు. దేవుణ్ణి తెలుసుకోవడం కొరకు ఎవడైనా ప్రయాసపడుతున్నాడా? ప్రయాసపడటం లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లల్ని దేనికి చదివిస్తున్నారు? నువ్వు దేవుణ్ణి ఎరగాలరా, నువ్వు బాగా చదివి నువ్వు దేవుణ్ణి ఎరగాలి. దీని ద్వారా ప్రతి ఎడ్యుకేషన్లో నీ ఫిజిక్స్లో నువ్వు దేవుణ్ణి చూడు, నీ కెమిస్ట్రీలో దేవుణ్ణి చూడు, నీ థియాలజీలో నువ్వు దేవుణ్ణి చూడు, నీ యొక్క ఖగోళ శాస్త్రంలో దేవుణ్ణి చూడు, ఇందులో దేవుణ్ణి వెతుకు. నీ ఎంబీఏ కోర్సులో నువ్వు దేవుణ్ణి వెతుకు. నీ బిజినెస్ మేనేజ్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్లో దేవుడు ఏ విధంగా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాడు, ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుణ్ణి ఎరగాలి. అర్థమవుతుందా? అందుకని మీరు చదివే చదువులు కానివ్వండి, మీరు చేసే ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికంటే మీరు దేవుని ఎరుగుట కొరకే. ఎందుకని దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఎట్లా బయలుపరుచుకున్నాడు? సృష్టి ద్వారా బయలుపరుచుకున్నాడు. అందుకని వీడు ఏం చేశాడంటే చంద్రుడిని చూసి చంద్రుడిని చూచడం వలన అక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి బదులు చంద్రుడిని చూసి చంద్రమండలంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? సూర్యుడిని స్టడీ చేసామనుకుంటున్నా అంటే టెంపరేచర్ వేరియేషన్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకొని వీడు ఒక గోల్డ్ మెడల్ కొట్టాలనుకోవాలి, నోబెల్ బహుమతి పొందాలని వీడు తాపత్రయపడుతున్నాడు. లేకపోతే నేను సూర్యుని దగ్గరగా వెళ్ళి నేను హిమాలయస్ ఎక్కేసి గిన్నిస్ బుక్లో రికార్డ్ సంపాదించాలనుకుంటున్నాను. అర్థమవుతుంది? మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏది చేయాలో అది చేయట్లేదు, ఏది చేయకూడదు వాటిని చేస్తున్నాడు. అందుకే పరలోకము నుండి దేవుని ఉగ్రత మానవుల మీద కొమ్మరించబడుచున్నది, బయలుపరచబడుచున్నది. అందుకని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి. ఇప్పుడు ఎలా ఆలోచించాలి? మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ అర్థమైందా? అందుకని ప్రపంచంలో ఉండేటువంటి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఈ ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా దేవుని ఉద్దేశాలని దాటి దేవుని ఉద్దేశాలకు భిన్నంగా అవి పనిచేస్తున్నాయి. అర్థమవుతుందా? దేవుని ఉద్దేశాలకు భిన్నంగా పనిచేస్తున్నాయి. బాగా చదవండి. ఆ చదువు పూర్తయిన తర్వాత నేను దేవుణ్ణి ఎరగలిగాను. ప్రతి దాంట్లో యు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. యూ కెన్ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. నేనైతే ఫిజిక్స్లో చాలా వాటిలో నుంచి నేను దేవుని గురించి చెప్పేవాడిని. ఫిజిక్స్ టీచ్ చేస్తున్నప్పుడు ఆ ఫిజిక్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానివ్వండి, వాటన్నిటి గురించి దేవుని గురించి నేను చెప్పేవాడిని. చాలా ప్రిన్సిపల్స్. అందుకని చూడండి, సృష్టిని ఆలోచిస్తే దేవుడు ఎలా తెలుస్తాడు అనగా చూడండి, దేవుడు లేదనేటువంటి వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే ఈ సృష్టిని చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడిని చూచారు లేదా సూర్యుడిని చూచారు. చూసిన తర్వాత ఏమంటారంటే ఆ సూర్యుడు చంద్రుడు వాళ్ళందరూ కూడా ఆ వాటంతట అవే అయిపోయినాయండి, వాటంతట అదే సృష్టి వచ్చేసిందండి, ఏదో ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా లేదా ఎక్స్ప్లోజన్ ద్వారా సృష్టి దానంతట అదే వచ్చేసిందండి, కాబట్టి దీని వెనకాల దేవుడు లేడు దయ్యం లేడు అన్నారు. అప్పుడు అలాంటి వాడికి ఎలా సమాధానం చెప్పాలంటే, అలాంటి వాడికి బైబిల్ కూడా ఏమని సమాధానం చెప్తుందంటే, సృష్టికర్త ఉన్నాడు అని చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ రిమోట్ ఉందనుకోండి, లేకపోతే ఈ చొక్కా ఉందనుకోండి, ఈ టీషర్ట్ ఉంది, ఈ టీషర్ట్ ఎవరు తయారు చేయలేదు, దానంతరం అదే రెడీ అయిపోయి నా మీదకి వచ్చింది అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారా? ఈ చొక్కాను చూసిన వెంటనే ఏం గుర్తుకొస్తారు మీకు? ఎవరు గుర్తుకొస్తారు? ఈ చొక్కా వెనకాల ఉన్న టైలర్, కార్మికుడు కాదు, టైలర్. ఈ చొక్కా వెనకాల ఉన్న టైలర్ గుర్తుకొస్తారు. అర్థమవుతుందా? అలాగనే ఒక బిల్డింగ్ని చూసిన వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? బిల్డింగ్ వెనకాల ఉన్న ఇంజనీర్ గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? ఒక మెడిసిన్ చూసారనుకోండి, ఆ మెడిసిన్ చూసి దాని వెనకాల ఎవరు గుర్తుకు రావాలి? ఫార్మసిస్ట్ లేదా డాక్టర్ గుర్తుకు రావాలి. ఒక చెక్క బల్ల తీసుకున్నాం అనుకోండి, ఆ చెక్క బల్ల వెనకాల ఎవరు ఉన్నారు? ఒక కార్పెంటర్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమనాలి? అంటే చెక్క బల్లను చూసినప్పుడు ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలి? కార్పెంటర్ గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? ఒక చొక్కాను చూసినప్పుడు టైలర్ని గుర్తుకు తెచ్చుకోవాలి, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ చూసినప్పుడు ఇంజనీర్ని గుర్తుకు తెచ్చుకోవాలి, ఒక మంచి మెడిసిన్ని చూసినప్పుడు దాని ఫార్మసిస్ట్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? అంటే దీని వెనకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ సృష్టిని చూసినప్పుడు ఏది గుర్తుకు రావాలి? దాని వెనకాల ఉన్న సృష్టికర్త ఖచ్చితంగా గుర్తుకు రావాలి. సృష్టికర్త కనుక గుర్తుకు రాకపోతే ఏమండి, చొక్కాను చూసి టైలర్ని మనం పొగుడుతాం, అవునా కదా? చొక్కాను చూసి ఎవరిని పొగుడుతాం? అరే భలే కుట్టారండి, చాలా బాగా కుట్టారండి.
బిల్డింగ్ చాలా బాగా కట్టారండి, ఎవరు కట్టారు అని అంటాం లేదా? చెప్పరా అంట. ఈ టేబుల్ చూసారా, ఎవరండి కార్పెంటర్, చాలా బాగా చేశారండి అంట. అంటే మనం చూసే ప్రతి వస్తువు వెనకాల, దాని వెనకాల ఉండేటువంటి ఆ సృష్టికర్త ఎవరున్నారు, మేకర్ ఎవరున్నాడో ఆ మేకర్ని గుర్తు తెచ్చుకోవాలి. అందుకొరకే దేవుడు సృష్టి ద్వారా తను తాను మానవులకు బయలుపరుచుకున్నాడు. సృష్టికర్తను, ఈ సృష్టిని గమనించడం ద్వారా దాని వెనకాల సృష్టికర్త ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఉన్న మానవులందరూ, అందుకే దేవునికి వాక్యం ఉంటుంది, అందరూ ఏకముగా పనికి మాలిన వారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ దారి తొలగి గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాను. నన్ను ఎరుగువాడు ఎవడు? ఎవడెరగట్లేదు. ఎవడికి వాడే చంద్రుడిని చూసి ఆ చంద్రుడిని పట్టుకుని దేవుడని వేరేలాడుతున్నాడు. సూర్యుని చూసినాడు సూర్యుడు దేవుడు అంటున్నాడు, చెట్టును చూసినాడు చెట్టు దేవుడు అంటున్నాడు. కానీ చెట్టు వెనకాల ఉండేటువంటి ఆ సృష్టికర్త ఎవరు? ఈ నక్షత్రాల వెనకాల ఉన్న సృష్టికర్త ఎవరు? ఆయన గురించి ఆలోచించాను. అందుకని మీ యవనస్తులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ తర్వాత మీ సంతానం, మీ పిల్లలకు మీరు ఏం నేర్పించాలి? ఉద్యోగాలు చేయడము, పెద్ద స్కూల్లో వేయించేసి వాడిని బాగా చదివించి గొప్పగా చేయాలి, వాడికి మంచి కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టుకొని నువ్వు బాగా సుఖపడాలిరా అని అవి కాదు మీరు నేర్పించాలి. ఏం నేర్పించాలి? మీరు ఏం నేర్పించాలి? ఈ చదువు బాగా చదవండి, మంచి కాలేజీలో చదవండి, మంచి స్కూల్లో చదవండి. మార్కుల కొరకు కాదు. ఈ రోజున అందరూ కూడా చదువులు దేని కొరకు చదువుతున్నారు చెప్పండి? ఉద్యోగాల కొరకే. అవునా కదా? చాలామంది చదువు దేని కొరకు చదువుతున్నారు? నా కోర్స్ అయిపోయిందండి, మరి ఏం చేస్తానంటే నేను పలాని చోట కోచింగ్ తీసుకొని జాబ్ వెతుకుతున్నానండి, జాబ్ వెయిట్లో ఉన్నాను, జాబ్ దొరికితే సంతోషం, జాబ్ దొరికితే ఒక స్తుతి కూడా పెట్టి దేవుని స్తోత్రం పడేసి ఆయనకు నైవేద్యం ఒక ముష్టి కొంచెం పడేస్తాం. నీ ముష్టి నైవేద్యాల కొరకు కాదు దేవుడు. అర్థమైందా? ఇవి మనం ఏమనుకుంటామంటే ఈ విధంగా అందరూ వెళ్ళిపోతున్నారనమాట. కానీ నువ్వేం చేయాలంటే, నువ్వు చదివిన చదువు ద్వారా ఎవరిని తెలుసుకోవాలి? నువ్వు దేవుని, ఒకవేళ ఉద్యోగం వస్తే రానివ్వండి, దాని కొరకు ప్రయాసపడం, జాబ్ వస్తే రానివ్వండి, ఆ జాబ్ రావడం ద్వారా కూడా నువ్వేం చేయాలన్నమాట, నీకు వచ్చేటువంటి డబ్బు కానివ్వండి, నీకు వచ్చేటువంటి ఎనర్జీ కానివ్వండి, ఇదంతటిని ఉపయోగించి నువ్వు దేవునిని వెంటాడి దేవుని వెతకడం కొరకు నువ్వు ప్రయాసపడ. అందుకే పౌలుకి అర్థమైంది, సమస్తమును పెంటగాను మురికిగాను నేను సమస్తమని ఎలా ఎంచుకున్నానన్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు? ఈ లోకం నుండి ఎడ్యుకేషన్ కావచ్చు, ఆధిక్యతలు కావచ్చు, కులం అవచ్చు, గోత్రం అన్నిటినీ పెంటలాగా ఎంచుకున్నాను. కానీ ఈ రోజుల్లో చాలామంది పెంట వెనకాల పరిగెడతారు. ఏం తెచ్చుకొని అతిశయపడుతున్నారు? పెంటను తెచ్చుకొని ఈ పెంట నాకు వచ్చింది బ్రదర్ అని చాలా అతిశయపడుతున్నారు. నువ్వు లోకంలో సంపాదించుకుంది పెంట, దాన్ని పెంటలాగా చూడాలి. నువ్వు దాన్ని పెంటలాగా నువ్వు ఆలోచించగలిగినప్పుడే నువ్వు దేవుణ్ణి ఎరగగలవు. అంతకంతకు దేవుణ్ణి ఎరగాలంటే దీన్ని పెంటతో సమానంగా ఎంచాలని. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మీరు సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోనంత వరకు దేవుడు తన్ను తాను మీకు బయలుపరచుకోడు. డూ యూ వాంట్ టు నో గాడ్ మోర్ అండ్ మోర్? దెన్ ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ డన్. సమస్తమును నష్టముగాను పెంటతో సమానంగా ఎంచుకోవాలి మీరు. అంతేగాని నేను చదివిన చదువుకు తగినటువంటి జాబ్ రాలేదండి, నేను చేసినటువంటి కోర్సుకు తగినటువంటి శాలరీ రావట్లేదండి, నేను చేసినటువంటి కోర్సుకు తగినటువంటి ప్లేస్మెంట్ రావట్లేదండి. ఇది చాలామంది తాపత్రయం, ఇది చాలామంది దుఃఖం, వేదన. తల్లిదండ్రులు కూడా ఇదే బాధపడుతుంటారు. ఎందుకని? తల్లిదండ్రులకు అర్థం కాలేదు, ఇటు పిల్లలకి వాళ్ళకి అర్థం కాలేదు. అదం పక్షాన అసలు తల్లిదండ్రులు నేర్చుకొని బోధించాలి. అర్థం. అందుకే ఐఎమ్ నాట్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద మార్క్స్ ఆఫ్ మై చిల్డ్రన్. మా పిల్లలకు వచ్చే మార్కుల విషయంలో నాకు శ్రద్ధ లేదు. లెట్ దమ్ రీడ్. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే రానివ్వండి, బట్ ఆ స్టడీస్ ద్వారా వాళ్ళు దేవుణ్ణి ఎరగాలి. అందుకని నేను వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, వాళ్ళ సబ్జెక్టుల విషయంలో కానివ్వండి, నేను వాళ్ళు గద్దించి వాళ్ళని తిట్టను నేను. అర్థమైందా? వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అని తిట్టను. మార్కులు ఆర్ నాట్ ఇంపార్టెంట్. వాళ్ళు కాలేజీకి వెళ్ళి దాని ద్వారా దేవుణ్ణి ఎరగగలుగుతున్నారా? ఆ సబ్జెక్టులన్నీ పాస్ అయిపోయి డిగ్రీ చేస్తేనే దేవుడు పరలోకం రాణిస్తాడా? ఫెయిల్ అయినటువంటి వాళ్ళని పరలోకంలో ప్రవేశింపచేయడా? నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా, నువ్వు ప్రయోగాలు చేసినా కానీ ఆ ప్రయోగాల ద్వారా నోయింగ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గెటింగ్ పాస్ త్రూ ద ఎగ్జామినేషన్. ఇది అర్థం చేసుకోగలిగినప్పుడు ఏమంటే మనం ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామనేది ఇంపార్టెంట్ కాదు, మనం దేవుని ఎరగలుగుతున్నామా లేదు. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మనుషుడు ఉద్యోగం వలన మాత్రమే కాదు, మనుషుడు డిగ్రీల వలన మాత్రమే కాదు, దేవుని నుండి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. అలా అని చెప్పి మీ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, తప్పుగా అర్థం చేసుకోవాలి. చదివేది ప్రతిది కూడా మీరు నిజంగా దేవుని వెంటాడాలనుకున్నప్పుడు దేవుడు మీకు చాలా జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు అందులో ఎక్స్పర్ట్స్గా ఉంటారు.
ఎక్స్పర్ట్స్గా ఉండేటువంటి మీరు దేవుణ్ణి అత్యధికంగా ఎరిగి ఆయన సారూప్యతలోనికి మీరు మార్చబడగలరు. అందుకని దేవుడు సృష్టి ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు. రెండవది ఏంటంటే మనస్సాక్షి ద్వారా. ఎలా ఇచ్చాడు దేవుడు? మనకి మనస్సాక్షిని ఇచ్చాడు. అంటే మనస్సాక్షిని బట్టి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని మన మనస్సాక్షే మనకు సాక్ష్యం ఇస్తుంది. అర్థమైందా? దేవుడు ఉన్నాడనే విషయం ఎవరిస్తారు సాక్ష్యము? మనస్సాక్షి ఇస్తారు. ఈవెన్ నాస్తికుడు కూడా చూడండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పించబడ్డాడు అనుకోండి, మై గాడ్ అని అంటాడు. అవునా? ఏమంటాడు వాడు కూడా? మై గాడ్, లేక థ్యాంక్ గాడ్ అంట. అంటే గాడ్ అనేటువంటి వాడు నీకు తెలియకుండానే నీ హృదయం లోపలే ఆ మనస్సాక్షి అనేది నీకు చెబుతుంది దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, సృష్టికర్త అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. బయటికి ఆర్గ్యుమెంట్ చేసి దేవుడు లేడని చెప్పినా కానీ నీ మనస్సాక్షి మాత్రం నీకు అస్తమానము దేవుడు అనేవాడు, సృష్టికర్త ఒకడు ఉన్నాడు అనేది నీకు నిరంతరము సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు బయలుపరుచుకున్నాడనంటే తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? ఒకటి సృష్టి ద్వారా, రెండవది మనస్సాక్షి ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది ఏం చేశాడంటే ఈ విధంగా, అంటే ఇక్కడే చాలా జాగ్రత్తగానండి, సృష్టి ద్వారా మనస్సాక్షి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఇవి రెండు చాలిక మానవుని, ప్రతి వాడు ముస్లిం అయినా, హిందూ అయినా, సిక్కు అయినా, ఎవడైనా సరే ప్రపంచంలో ఏ మానవుడైనా ఈ రెండింటిని దేవుడు పెట్టాడు. దీని ద్వారా దేవుడిని ఎరగాల్సింది అంతే. దట్ ఈస్ ద ఫైనల్. ఒకవేళ ఈ సృష్టి ద్వారా మనస్సాక్షి ద్వారా దేవుడిని ఎరగకపోయినా నువ్వు జడ్జిమెంట్లోనికి వస్తావు. నాకు కరపత్రం అందలేదండి, క్రీస్తు గురించి నేను ఎరగనండి, ఏసంటే ఎవరో నాకు తెలియదండి అని నువ్వు డుమ్మా కొట్టాల్సిన పని. ఓకే, నువ్వు దాన్ని విస్మరించిన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఎందుకని ఈ రెండింటి ద్వారానే నిన్ను బుక్ చేసేస్తాడు అంతే. యు ఆర్ బుక్. ఎవ్రీ మ్యాన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ బుక్ బై దీస్ టూ ఫ్యాక్ట్స్. ఈ రెండు ఫ్యాక్ట్స్ ద్వారా మనం బుక్ అయిపోతాం. రెండవది ఏం చేశాడు దేవుడు? తాను దీంతో మాత్రమే కాదు, అసాధారణ ప్రత్యక్షత. ఈ అసాధారణ ప్రత్యక్షత అనేది ఏంటంటే యేసుక్రీస్తు. అసాధారణ ప్రత్యక్షత ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తర్వాత దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. అందుకని రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, రాయబడినటువంటి రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత జీసస్ క్రైస్ట్. ఓకే, జీసస్ క్రైస్ట్ ద్వారా, తర్వాత దేవుని వాక్యం ద్వారా మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే ఇప్పుడు ఇంకెలా ప్రత్యక్షపరచుకున్నాడు? తన గురించి ఇంకా డీటెయిల్గా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇది ఇంతకుముందు అంటే పాత నిబంధన వరకు ఇలా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. పాత నిబంధనలు కూడా ఇంకా వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఆ వాక్యం ఏమైందంటే కొత్త నిబంధన కోసం సంపూర్ణం చేయబడింది. సో లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇది లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనొచ్చు. లివింగ్ వర్డ్ అండ్ రిటన్ వర్డ్ అని. లివింగ్ వర్డ్ ఎవరనమాట? సజీవమైనటువంటి వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. రిటన్ వర్డ్ ఏంటి? దేవుని యొక్క వాక్యం, బైబిల్ మన చేతిలో ఉంది. అర్థం. వీటి ద్వారా దేవుడు తను తాను మానవులకు బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు అందుకని మనకి ఇంకెంత ప్రత్యక్షత వచ్చింది? అసలు యాక్చువల్లీ ఇక్కడికే ఈ జనరల్ రెవల్యూషన్ ద్వారానే మనం దేవునికి దొరికిపోయాం. మీకు అంతే. నమ్మకపోతే ఇక్కడే మనల్ని నరక శిక్షకు పంపించారు, నరక శిక్షను ఇచ్చేస్తారు మనం. కానీ ఇప్పుడు మనకి యేసుక్రీస్తు లివింగ్ వర్డ్ వచ్చింది, దేవుని వాక్యం వచ్చింది, ఇప్పుడు సంపూర్ణమైన వాక్యం వచ్చింది. కాబట్టి ఫుల్ ఫ్యాక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు కూడా మనం దేవుణ్ణి తెలుసుకోలేదనుకోండి, ఆయన అడుగుజాడలు నడవలేదనుకోండి, మనం ఇంకెంత నరక శిక్షకు పాత్రలం అవుతాం ఆలోచించాలి. జనరల్ రెవల్యూషన్ ఉన్నవాడే తప్పించుకోకపోతే, జాగ్రత్త వినాలి, జనరల్ రెవల్యూషన్ ఉన్నవాడే తప్పించుకోకపోతే స్పెషల్ రెవల్యూషన్ ఉన్నవాడు తప్పించుకోలేడు కదా, అసలు తప్పించుకోలేడు. మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయా? ఉన్నాయి. అందరికి యేసుప్రభు గురించి తెలుసా? తెలుసు. చరిత్రలో యేసుప్రభు వచ్చాడా? వచ్చాడు. అంటే ఈ జనరల్ రెవల్యూషన్ ఉన్నవాడే తప్పించుకోలేనప్పుడు ఈ స్పెషల్ రెవల్యూషన్ ఉన్నటువంటి వాడు ఎంత మాత్రం కూడా తప్పించుకోలేదు. కాబట్టి ఇది మనకు భయమును వణుకును పుట్టించాలి. కాబట్టి మనము దేవుని నిజముగా ఎరుగుచున్నామా? ఎరుగుతే ఎలా ఎరుగుచున్నాము? దేని ద్వారా ఎరుగుచున్నాము? మనము ఈ ఎడ్యుకేషన్ అంతా చదివాము, ఈ చదువు ద్వారా మనమంతా దేవుని ఎరుగుచున్నాము. మనం చేసే ఉద్యోగాల ద్వారా. ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నాము? మన బతుకు తెరువు కొరకు కాదు. ఎందుకు జాబ్ చేస్తున్నానంటే నా బతుకు తెరువు కొరకు కాదు, దేవుడు చెయ్యమన్నాడు కాబట్టి చేస్తున్నాను అంతే. అందులో దేవుడు ఈ జాబ్లో సాక్షిగా ఉండమన్నాడు కాబట్టి అక్కడ సాక్షిగా ఉండడం కొరకు నాకు ఆ జాబ్ ఇచ్చాడు, అందుకొరకు ఆ జాబ్ చేస్తున్నాను. అంటే జాబ్ చేయడం ద్వారా నేను బ్రతుకు తెరువు కొరకు కాదు, జాబ్ చేసినా బ్రతుకుతాను, ఆ జాబ్ చేయకపోయినా నేను బ్రతుకుతాను. అక్కడ ఎందుకు చేస్తున్నానంటే దేవుడు అక్కడ సాక్షిగా ఉండడం కొరకే జాబ్ ఇచ్చాడు నాకు.
ఇంకా అది పెద్ద జాబ్ అవ్వచ్చు, చిన్న జాబ్ అవ్వచ్చు, కూలి పని అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు. కానీ చాలామందికి పట్టిన జాబ్ ఏంటంటే మా అబ్బాయి కండి, మరి మా అమ్మాయి కండి ఆ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉంటే ఒకసారి చూడండి, వీళ్ళు ఎంత లోయెస్ట్ స్టాండర్డ్లో ఉన్నారు కదా. ఎక్కడ పెళ్లి సంబంధానికి వెళ్ళినా కొంచెం గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుందండి. చూసారా? అంటే ఇప్పుడు వీళ్ళు దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? జాబ్ వీళ్ళకి దేవుడు అనమాట, సెక్యూరిటీ అనమాట. ఏది సెక్యూరిటీ? ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉంది కానీ గాడ్ సెక్యూరిటీ అక్కర్లేదు వీళ్ళు. అవునా? పిల్ల కూడా అండి కొంచెం అందంగా ఉండాలండి, లేకపోతే కొంచెం తెల్లగా ఉంటే బాగుంటుందండి. అంటే తెల్ల తొక్కే కావాలన్నమాట, నల్లగుంటే అమ్మాయి పని చేయదన్నమాట. లేదా అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని రకరకాల ఇవన్నీ పెడుతుంటారు. దేవుడు చేసుకోమన్నాడా లేదా? దేవుడు చేయమన్నాడా లేదా? ఇవి చూడట్లేదు చాలామంది. అంత సెక్యూరిటీ చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ చూసి డబ్బులు ఉన్నాయా లేవో, పోషించగలరా లేదా, ఇవన్నీ చూస్తున్నాం మనం దేవుని అడుగుజాడలు నడవగలిగినప్పుడు ఏ విధమైనటువంటి అమ్మాయి అబ్బాయి కావాలో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మీకు వారిని అనుగ్రహించారు. అందుకని నువ్వు ఎందుకయ్యా జాబ్ చేస్తున్నావు? నాకు దేవుడు మంచి జాబ్ ఇచ్చాడండి, అందుకే ఈ జాబ్లో నేను కొనసాగుతున్నానండి, ఎక్కువ శాలరీ అండి. అందుకే చాలామంది ఎందుకు ఈ కంపెనీ మారావంటే అక్కడంటే ప్రమోషన్స్ ఉండవండి, ఈ కంపెనీలో ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. అదండి అది టెంపరీ జాబ్ అండి, ఆ కంపెనీ ఎప్పుడెత్తేస్తాడో తెలియదు, ఈ కంపెనీ అయితే కొంచెం ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంది, పర్మనెంట్ కంపెనీ కాబట్టి అందుకొరకు ఇందులో చేయాలనుకుంటారు. ఇలాంటి మాటలు చెప్పేవారికి ఏమండి ఏమర్థం కాలేదు? దేవుడు అర్థమో కాదు. అందరూ అనుకుంటున్నారు దేవుడు అర్థమయ్యాడని. ఊరికనే చప్పట్లు కూడా దేవానికి స్తోత్రం వందనాలని చెప్పి దేవా 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 అంటే దేవుడు ఉబ్బి తబ్బిపోయిపోయి భుజాలు గజాలు చేసుకొని మళ్ళీ ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నాం. అనకాపల్లిలో ఉద్యోగం రాదు బ్రదర్, ఢిల్లీలో వస్తుంది అంటే ఢిల్లీ వెళ్తే కానీ దేవుడు నిన్ను కాపాడ్డనమాట, నీకు జాబ్ ఇవ్వడనమాట. అవునా? లేదా ఆఫ్ఘనిస్తానో లేదా అమెరికా వెళ్తే కానీ దేవుడు నిన్ను కాపాడ్డనమాట. నువ్వు ఫలానా పెద్ద కంపెనీలో పనిచేస్తే కానీ దేవుడు నీకు శాలరీ ఇవ్వడనమాట. ఇవంతా కూడా ఏం చేసామంటే మనము వీటిని ఆధారాలుగా చేసుకున్నాం. కాబట్టి నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు? ఒకవేళ పెద్ద జాబ్ అవ్వచ్చు, చిన్న జాబ్ అవ్వచ్చు. ఎందుకు జాబ్ చేస్తున్నావు అంటే నేను జాబ్ చేసేది నా పోషణ కొరకు కాదు, నేను జాబ్ చేసేది దేవుడు ఈ కంపెనీలో ఈ ఉద్యోగంలో ఆయనకు సాక్షిగా ఉండమన్నాడు కాబట్టి జాబ్ చేస్తున్నాను అంతే. నా పోషణ కొరకు కాదు. నేను ఈ పెద్ద కంపెనీలో జాబ్ చేసినా, చిన్న కంపెనీలో జాబ్ చేసినా, పర్మనెంట్ కంపెనీ అయినా ఏమండి టెంపరీ కంపెనీ అయినా, అసలు అది కంపెనీ కాకపోయినా నా దేవుడు నన్ను పోషించగలడు అనే ఫెయిత్ మానవుని నుండి వస్తుందా లేదనేది దేవుడు ఎదురు చూస్తున్నాను. ఆ ఫెయిత్ కావాలి దేవుడు. అర్థమైందా? దేవుడు కోరుకునేటువంటి ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. మనం కోరుకున్న ఫెయిత్ ఏంటంటే ప్రభా పెద్ద కంపెనీకి వెళ్తున్నాను ప్రభు, ఏదైనా సహాయం చేసి ఏదో విధంగా ప్రభా ఆ కంపెనీలో జాబ్ వచ్చినట్టు సహాయం చేయ ప్రభావ, సహాయం చేయ ప్రభావ, సహాయం చేయ. మన ఫెయిత్ జాబ్ ఫెయిత్, మన ఫెయిత్ మ్యారేజ్ ఫెయిత్, మన ఫెయిత్ ప్రమోషన్ ఫెయిత్, మన ఫెయిత్ ఫుడ్ ఫెయిత్, మన ఫెయిత్ వైఫ్ ఫెయిత్, మన ఫెయిత్ చిల్డ్రన్ ఫెయిత్, పిల్లలు కావాలని ప్రార్థన. అందుకే మన విశ్వాసం పిల్లల విశ్వాసం, మన విశ్వాసం ఉద్యోగాల విశ్వాసం, మన విశ్వాసం మనకి ఈ లోక సంబంధమైన వస్తువుల విశ్వాసం అంతే. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే వీటన్నిటికీ మించి మానవుడు నన్ను నమ్మాలి అని చూస్తుంది. ఆ నమ్మకం ఎప్పుడైతే ఉండదో దేవుడు నన్ను జాబులు ఉన్నా జాబు లేకపోయినా, ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా నా దేవుడు నన్ను పోషించగలడని ఆ అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం దేవుడిలో ఉంచగలిగినప్పుడే మనకు దేవుడు అర్థమైనటువంటి. అందుకే అందుకే మీరు నా లెవెల్కి వచ్చి చూడండి. వెన్ పీపుల్ సే దట్ పాస్టర్ గారు కొంచెం గవర్నమెంట్ జాబ్ ఉంటే చూడండి మేము సంబంధం కుదిరినాం, వాళ్ళు ఏమన్నారు అంటే నీ సెక్యూరిటీ గవర్నమెంట్ జాబులు ఉందమ్మా. ఇక్కడ అంతా మా అబ్బాయి చదివిన చదువుకి ఇక్కడ జాబ్స్ లేవండి, ఇక్కడ కంపెనీసే లేవు. మరి ఎక్కడున్నాయి కంపెనీస్? ముంబైలో ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి? లండన్లో ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి? కెనడాలో ఉన్నాయండి. చాలా పెద్ద చదువు అండి. అందుకని ఆ చదువుకు అక్కడ ఈ స్టేటస్ సరిపోదండి. మానవుడు ఎంత భయంకరంగా దేవుని మీద ఉన్న విశ్వాసం తెలియదు. దేవుడు వైజాగ్లో మనల్ని దీవించండి, లేకపోతే నిజంగా సరే వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు తప్పలేదు. కానీ నువ్వు దేవుడు వెళ్ళమన్నాడా? నువ్వు వెళ్ళి పలాని నా కుమారుడా ఇదిగో లివింగ్స్టన్, నువ్వు పలాని దేశానికి వెళ్ళి లేదా పలాని ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు నా కొరకు సాక్షిగా బ్రతుకు, అందుకొరకే నీకు ఆ జాబ్ ఇస్తున్నాను అని దేవుడు నాతో చెప్పాడంటని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయా? అర్థమైందా? నేను సత్యం వాస్తవం మాట్లాడితే అందరికి గిట్టాను నేను. అర్థమైందా? అందరికీ పాలిష్ కొట్టాలన్నమాట. అందుకని చెప్తున్నా ఈ స్వరం మీరు
ఈ యుగంలో వినరు ఇంకెక్కడ. ఈ స్వరాలు ఎక్కడ వినబడవు మీకు అని. దిస్ ఈజ్ ద అల్టిమేట్, దిస్ ఈజ్ ద ట్రూత్. నువ్వు బాధపడ్డా, నీకు కష్టమైనా కానీ దిస్ ఈజ్ ద ట్రూత్. అందుకని మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అచంచలమైనటువంటి విశ్వాసం. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో తెలియదు, ఎలా దేవుడు పోషిస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి నువ్వు ఫీజు కట్టగలవో నీకు తెలియదు. దేవుని అందుకని ఇలాంటి దేవుని నానా విధమైన జ్ఞానాన్ని ఈ దురాత్మలు మనుషులు చూచి ఆశ్చర్యపడిపోవాలి, అబ్బురపడాలని. మనకు అన్నీ పెట్టేసుకుంటాం, అన్నీ మనకి ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇది, అన్నీ మనకు వచ్చేవన్నీ రెడీగా పెట్టేసుకొని అప్పుడు ఫేత్ బ్రదర్ అంటారు. అది ఫేత్ కాదు బ్రదర్. నీకు ఆల్రెడీ రావాల్సినటువంటి జీతము, రావాల్సినటువంటి డబ్బులు, రావాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి రెగ్యులర్గా వస్తుంటే ఫేత్ ఉంటుంది. అవన్నీ రెగ్యులర్గా ఆగిపోయినాయి అనుకోండి, అప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయొద్దు, బాధపడొద్దు. రాకపోయినా కానీ ఐఎమ్ నాట్ లివింగ్ బై మై బకాయిలు, ఐఎమ్ నాట్ లివింగ్ బై మై శాలరీ, ఐఎమ్ నాట్ లివింగ్ బై మై పెన్షన్, ఐఎమ్ నాట్ లివింగ్ బై మై ల్యాండ్స్. నా ల్యాండ్స్ని బట్టి కానీ దాన్ని బట్టి దీన్ని బట్టి నేను బ్రతకట్లేదు. నేను బ్రతికేది యేసుక్రీస్తునందున్న విశ్వాసమును బట్టి. అవి ఉన్నా పర్వాలేదు, అవి లేకపోయినా పర్వాలేదు అనేటువంటి స్థితిలో జీవించగలిగినప్పుడు దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్. అలాంటి విశ్వాసము కలిగిన వారు దేవునికి కావాలని దేవుడు పరలోకం నుండి చూస్తాడు. ఇది అర్థమైందండి. దేవుడు తన్ను తాను ఎలా బయలుపరుచుకున్నాడు ఇప్పుడు మానవులకి. గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు యూ త్రూ దీస్ థింగ్స్. కాబట్టి సృష్టి ద్వారా, అలాగనే మనసాక్షి ద్వారా, అలాగనే యేసుక్రీస్తు జీవితం ద్వారా, అలాగనే దేవుని వాక్యం ద్వారా దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. చాలా జాగ్రత్త. బయలుపరుచుకున్నాడంటే ఆయన ఎంత ఎక్కువగా బయలుపరుస్తున్నాడో అంత ఎక్కువగా మనము ఆయనకు స్పందించాలని, మనం రెస్పాండ్ అవ్వాలని దేవుడు చూస్తాడు. అది దేవుని యొక్క రెవల్యూషన్. తర్వాత రెండవదిగా మనం చూస్తుంటే దేవుని యొక్క బీయింగ్, ఆయన స్వభావం ఏంటి, ఆయన యొక్క ఉనికి ఏంటి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయి మనకి. అందుకని యవనస్తులైన వాళ్ళు చాలామంది లోకాన్ని వెంటాడుతున్నారు. లోకాన్ని వెంటాడడం అంటే అర్థం ఏంటి? దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుడు నా సెక్యూరిటీ అని అనుకోకుండా ఉండడమే లోకాన్ని వెంటాడడం అంటే. అర్థమైందా? మనకి అందుకే మనకి టైం లేదు, బిజీ వరల్డ్లో పడిపోయి ఈ చాలా చికాకు పడిపోయి మనం అక్కడ జాబ్ ఇక్కడ సంపాదించి ఏదో విధంగా కొన్ని లోన్స్ పెట్టుకొని దాని ద్వారా మనం డబ్బులు సంపాదించి దానికి కట్టి దీనికి కట్టి ఏదో విధంగా ఇక లోన్స్ పెట్టుకొని లోన్స్ తీర్చడం కొరకే బతుకుతున్నట్టుంటుంది కొంతమంది జీవితం. మన జీవితం అంతా ఏంటంటే దేని కొరకు బతుకుతున్నామంటే ఈ అప్పులన్నీ తీర్చుకోవడం కొరకే బ్రతుకుతున్నాను. అందుకని నిజముగా దేవుని యందు విశ్వాసం నుంచి, దేవునిని అచంచలమైన విశ్వాసంతో బ్రతికిన వాడు లోన్ చెయ్యడు. అవసరత రాదు అసలు వాడు. ఒకరు ఉన్నా కానీ అప్పుడప్పటికి చిన్న ఉంటే అప్పటికప్పుడు తెచ్చుకొని మళ్ళీ వెంటనే తీర్చేయగలడేమో కానీ ఆ అప్పుల్లో కూరుకుపోయి లోన్లో కూరుకుపోయి అందులో రాలేని స్థితిలోనికి ఉండలేడు నిజమైన దేవుని బిడ్డ. నిజంగా దేవుని వెంటాడేవాడు ఆ స్థితి రాదు వాడికి. నిజంగా దేవుని వెంటాడేటువంటి వ్యక్తికి పెళ్లి కాకపోయినా పర్లేదు అని అంటాడు, వాడు తెగించేస్తాడు, మంచి సంబంధం లేవచ్చినంత తోసేస్తాడు, నాకు అక్కర్లేదంటాడు. నిజంగా దేవుని వెంటాడేటువంటి వాడు పెద్ద పెద్ద పొజిషన్లో ఒకవేళ ఉండలేకపోవచ్చు. అర్థమైందా? ఇవి మీరు ప్రభువుని అడిగితే, దేవుని దగ్గర మీరు ప్రాధేయపడితే దేవుడు మీకు బయలుపరచుకోడు. అలా అని చెప్పి దేవుడు మనల్ని అందరి దగ్గర అడుక్కునే వాళ్ళుగా, చిన్నవాళ్ళుగా ఉంచాడు దేవుడు. మీరు ఆ దేవదేవుడిని మీరు వెంటాడి ఆయన వెంబడిస్తున్నప్పుడు మీకు సర్వసమృద్ధిని ఇస్తాడు ఆయన. చాలామంది ఏమనుకుంటా ఆయన ఇస్తాడో లేదంటే అనుమానం, సార్ నేను 24 గంటలు కష్టపడితే కానీ డబ్బులు రావు సార్ అనుకుంటా. నువ్వు 24 గంటలు కష్టపడినక్కర్లేదు. అర్థమైందా? నీ తండ్రి పరలోకపు తండ్రి, భూమియు దాని సంపూర్ణత యెహోవావే, లోకమును దాని నివాసులు యెహోవావే, 1000 కొండల మీది పశువులన్నీ నావే అంటున్నాడు దేవుడు. అలాంటి తండ్రి నాకు తండ్రిగా ఉన్నాడు. అది నా ధైర్యం, అది నా విశ్వాసం, అది నా సెక్యూరిటీ. అర్థమైందా? ఇది మనం నేర్చుకోలేదు ప్రేరణ. మనం నేర్చుకోలేకపోతున్నాం, మన పిల్లలకి నేర్పించలేకపోతున్నాం. ఇది ఈ లోకత్వంలో అందరూ పడిపోయారు. రెండవది ఏంటంటే దేవుని యొక్క మరి దేవుడు ఏమై ఉన్నాడు అంటే, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఉనికి ఏంటి, దేవుని యొక్క ఉనికి ఏంటి. దేవుని యొక్క ఉనికి ఒక 2-3 విషయాలు చెప్తాను చూడండి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క ఉనికి ఏంటి. నంబర్ 1, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే అర్థం ఏంటి? దేవుడు అనంతమైన వాడు. దేవుడు అనంతుడు. అనంతుడు అంటే అర్థం ఏంటి? ఆయన అవధులు లేవు, లేకపోతే హద్దులు లేనటువంటి వాడు.
అనంతమైన వాడంటే ఇన్ఫైనైట్ గాడ్, అంటే ఇక ఆయన పరిమితి లేనటువంటి వాడు. దేవుడు ఇంత అని చెప్పలేం. అర్థమైందా? దేవుని బరువు ఎంత, నీ వెయిట్ ఎంత, నేను 50 కేజీలు, దేవుని వెయిట్ ఎంత తెలియదు. అనంతమైనటువంటి వాడు. అందుకని గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఈ ఇన్ఫైనైట్ దేవుడు ఎలాంటి వాడంటే ఇన్ రిలేషన్ టు టైమ్ ఈజ్ ఇటర్నల్, ఇన్ రిలేషన్ టు స్పేస్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్, ఇన్ రిలేషన్ టు పవర్ ఈజ్ ఆమ్నిపొటెంట్, ఇన్ రిలేషన్ టు నాలెడ్జ్ ఈజ్ ఆమ్నిషియంట్. అంటే మనము కాలం ప్రకారం చూసామా, ఆయన నిత్యమైన వాడు. అంటే ఇన్ రిలేషన్ టు టైం దేవుడు ఎలాంటి వాడు? ఇటర్నల్ అంటే నిత్యమైనటువంటి వాడు. ఆయన నిత్యం ఉండేటువంటి వాడు. దేవునికి టైం లేదు. నీకు నాకు టైం ఉంది, కానీ దేవునికి ప్రొద్దున సాయంత్రం ఉదయం అని లేదు. మరి బైబిల్ ఉంది కదా సార్ అని అంటారు. ప్రతి ఉదయం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే నీకు అర్థం కావడానికి ఆయన ఉదయం అని అన్నాడు. అర్థమైందా? నీకు నాకు అర్థం అవ్వడం కొరకు మన భాషలోనికి దేవుడు దిగిపోయాడు. అందుకని మన భాషలో మనకు చెబితే తప్ప మనకు అర్థం కాదు. కాబట్టి ప్రతి ఉదయమున నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సాయంకాలమున నీ యొద్దకు వస్తున్నాను. అర్థమైందా? మీరు ప్రతిదినము నా కొరకు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుడి అనే పదాలు ఎందుకు ఉపయోగించాడు అని అంటే మానవునికి అర్థం కావడానికి. కానీ దేవునికి టైం అంటూ ఏమీ లేదు. అందుకని టైం రీత్యా చూస్తే ఆయన నిత్యమైనటువంటి వాడు, ఇటర్నల్ గాడ్. ఆయన స్పేస్ పరంగా చూస్తే స్పేస్ అంటే తెలుసు కదా. స్పేస్ అంటే ఏంటి? విశ్వం. స్పేస్ అంటే విశ్వం పరంగా చూస్తే ఆయన ఓమ్ని ప్రజెంట్, అంటే సర్వవ్యాపకుడు అంటే ఆయన అంతటా ఉన్నటువంటి, అంతటా వ్యాపించిన వాడు. అంటే ఎక్కడ లేడు ఆయన. చూడండి, హిందూ ఫిలాసఫీకి మనకి చాలా తేడా ఉంది. అంటే చెట్లో ఉన్నాడు, పుట్లో ఉన్నాడు అని అంటే అది హిందూ ఫిలాసఫీ. అర్థమైందా? ప్రతి దాంట్లో లేడు, ప్రతి చోట ఉన్నాడు దేవుడు. అది మనం నేర్చుకోవాలి. అన్నిట్లో లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. అర్థమవుతుందా? సర్వవ్యాపకుడు. అలాగనే తన పవర్ పరంగా చూస్తే ఇన్ రిలేషన్ టు పవర్, శక్తి సామర్థ్యాల పరంగా చూస్తుంటే ఆయన సర్వశక్తి మంతుడు. ఆయన సమస్తము చేయగలడు. అలాగనే ఇన్ రిలేషన్ టు నాలెడ్జ్, జ్ఞానం పరంగా కనుక చూస్తే ఆయన సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని అయినటువంటి. అర్థమవుతుందా? సో కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలని కనుక మనం ఆలోచిస్తుంటే, దేవుని యొక్క స్వభావం ఉనికిని మనం చూస్తుంటే, మొట్టమొదటి ఉనికి ఏంటంటే దేవుడు ఏమైనాడు చెప్పండి? ఆయన నిత్యుడైనటువంటి వాడు. నిత్యుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ ఉండేటువంటి వాడు. అంటే ఈ టైంలో ఉంటాడు, ఈ టైంలో ఉండడు అనేటువంటిది దేవునికి లేదు. అది గుర్తుపెట్టుకో. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చనిపోయాను అనుకోండి, అప్పుడు మీరేమంటారు? 2017వ సంవత్సరం లింక్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడని 2050లో చెప్పుకుంటారు. ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను. ఒకప్పుడు ఉంటాడు అని అంటారు. తర్వాత ఇక వాడు లేడు. అర్థమైందా? మనకి టైంకి మనం టైం బౌండ్, కానీ దేవుడు టైం బౌండ్ కాదు. మనకి టైం అయిపోతుంది అనుకుంటాం, అమ్మో త్వరగా అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, ఇంకా పెళ్లి కాలేదు, ఏజ్ అయిపోతుంది, చదువు అవ్వలేదు, టైం అయిపోతుంది, నేను ఇంకా పాస్ అవ్వలేదు, మనకంతా హరి అనమాట. కానీ దేవుడికి అలాంటిది లేదు. అర్థమైందా? దేవుడు టైం బౌండ్ కాదు, మానవుడు టైం బౌండ్ అయి ఉన్నాడు. అందుకే మనకి కంగారు అంట. అలాగనే దేవుని స్పేస్ పరంగా చూస్తుంటే, విశ్వం పరంగా చూస్తుంటే దేవుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నటువంటి వాడు. అర్థమైందా? అంతటా ఉన్నటువంటి వాడు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ లేదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అర్థం ఏంటి? అందులో మిస్టేక్ ఉంది. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది, ఇంకొక చోట లేదు అని అర్థం. కానీ దేవుని సన్నిధి ఒక చోట ఉండి ఒక చోట లేకపోవడం అంటూ లేదు. దేవుని సన్నిధి ప్రతి చోట ఉన్నది. అదనమాట. పవర్ విషయంలో చూస్తుంటే సర్వశక్తిమంతుడు, ఈయన సమస్తము చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము చేయగలడు. అంటే మనం నమ్ముకున్న దేవుడు ఇప్పుడు ఎలాంటి వాడు? ఆయన అన్ని కాలాలలో ఉండేవాడు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, మొదటి పాట, అన్ని కాలంబులయందు ఉండా దేవా యెహోవా అనే పాట. పల్లవి వాడు ఒకసారి.
చాలు. చూసారా, అన్ని కాలముల యందు ఉన్నటువంటి దేవుడు. అన్ని కాలాలలో దేవుడు ఉంటే ఎందుకు మనం భయపడాలి? అర్థమైందా? వచ్చే 10 yearsలో దేవుడు ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ ఉన్నాడు దేవుడు, నెక్స్ట్ గంటలో ఉన్నాడు. ప్రతి కాలంలో దేవుడు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు భయపడతావు? అంటే నీకు దేవుడు అర్థం కాలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఇటర్నల్, నువ్వు నమ్ముకున్న దేవుడు నిత్యుడు. ప్రతి క్షణం ప్రతి నిత్యం నువ్వు పోతావేమో కానీ నీ దేవుడు అనేటువంటి వాడు పోడు. నిత్యుడైన దేవుడు నాకున్నాడు. అంత మాత్రం కాదు, ఈయన సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. ఎవ్రీవేర్, వేరెవర్ యు గో దేర్ ఇస్ గాడ్. అలాగనే ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన చేయలేదంటూ ఏమీ, సమస్తమును చేయగలిగినవాడు. అంత మాత్రం కాదు, ఈయన సర్వజ్ఞాని. సర్వజ్ఞానం అంటే అర్థం ఏంటి? దేవునికి అంతా తెలుసు. నీ పాపము తెలుసు, నీ బలహీనతలు తెలుసు, నీ శత్రువులు ఎవరో తెలుసు, నువ్వు ఏం చేయగలవో తెలుసు, నువ్వు ఏం చేయలేవో తెలుసు, నువ్వెంత బలహీనమైన వ్యక్తివో తెలుసు, నీ భక్తి ఏంటో తెలుసు, నీ బలమేంటో కూడా దేవునికి తెలుసు. అర్థం? లివింగ్స్టన్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటో తెలుసు, లివింగ్స్టన్ యొక్క వీక్నెసెస్ దేవునికి తెలుసు. కాబట్టి ఎందుకు భయపడాలి మనం? ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు సర్వజ్ఞానం అంటే దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఈ ప్రపంచంలో ఏది? నథింగ్ కెన్ సర్ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ప్రపంచంలో లేదు. కాబట్టి మన దేవుడు ఇన్ఫైనైట్ గాడ్. ఇలాంటి దేవుని పట్టుకుని కొంతమంది ఏమంటున్నారు, వేర్ ఈజ్ గాడ్? అర్థమైందా? వేర్ ఈజ్ గాడ్. ఇందులో ఒక లాజిక్ చెప్తాను చూడండి. వేర్ ఈజ్ గాడ్ అని అంటే అర్థం ఏంటంటే చాలామందికి తెలియదు. అందుకంటే నేను చాలామంది అజ్ఞానులు వేర్ ఈజ్ గాడ్ అనే మాటకి అర్థం ఏంటంటే వేర్ అనేటువంటి పదాన్ని ఎప్పుడు కూడా మెటీరియల్ థింగ్స్కే వాడాలి కానీ స్పిరిచువల్ థింగ్స్కి వాడకూడదు. స్పిరిచువల్ థింగ్స్కి వాడకూడదు. గాడ్ ఏంటంటే గాడ్ ఈజ్ బియాండ్ స్పేస్కి మించినటువంటి వాడు దేవుడు. అందుకని వేర్ అనేటువంటి పదము మెటీరియల్ థింగ్స్, వేర్ ఈజ్ మై పెన్, వేర్ ఈజ్ మై చైర్, వేర్ ఈజ్ మై హౌస్, వేర్ ఈజ్ మై ఫాదర్ అని అనాలి కానీ వేర్ ఈజ్ గాడ్ అనకూడదు. ఎందుకు అనకూడదు? గాడ్ అనేటువంటి వాడు మెటీరియల్ కాదు. గాడ్ అనేటువంటి వాడు మెటీరియల్ కాదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఇక రెండవ లక్షణంలోనికి వస్తే ఇది నంబర్ 1. ఇక రెండవ లక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ స్పిరిట్. గాడ్ ఈజ్ స్పిరిట్. అందుకని దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మయ్యటువంటి దేవునికి వేరే పదమే వాడొద్దు. అసలు వేరే పదం వాడుతున్నావంటే అర్థం ఏంటనమాట? నువ్వు దేవుని ఎలా చూస్తున్నావు? మెటీరియల్ బీయింగ్గా చూస్తున్నావు, భౌతికమైన పదార్థంగా చూస్తున్నావు. భౌతికమైన పదార్థాలకే వేరే పదం వాడాలి కానీ స్పిరిచువల్ పదాలకి, స్పిరిట్స్కి వేరనేటువంటి పదం యాక్చువల్గా వాడాలి. అందుకని యాక్చువల్గా దేవుడు స్పిరిట్ అయి ఉన్నాడు కాబట్టి మనం వాడకూడదు. అందుకని ఈ స్పిరిట్ అంటే ఏంటనమాట అంటే ఈయన ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ మ్యాటర్. దేవుడు పదార్థం కాదు. చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు ఇందులో నుంచి బోల్డ్ పాఠాలు నేర్చుకుంటాం. గాడ్ ఈజ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నంబర్ 1, దేవుడు పదార్థం కాదు. నంబర్ 2 ఏంటంటే ఈయన దేవుడు పదార్థం కాదు అంటే గాడ్ ఈజ్ నాన్ మెటీరియల్ బీయింగ్. దేవుడు పదార్థం కాదు అంటే నాన్ మెటీరియల్ బీయింగ్ అంటే ఏంటనమాట? ఆయన ఆత్మయ్య ఉన్నాడు. రెండవది ఏంటనమాట? ఈయన పదార్థం కాదు కాబట్టి, చాలా జాగ్రత్తగా లాజిక్, ఈయన స్పిరిట్ అంటే పదార్థం కాదు కాబట్టి దేవుడు అదృశ్యుడు. ఈ లాజిక్ అర్థమైందా మీకు? క్లోజ్ చేస్తాను, ఇంతే చెప్తాను, ఇంకేం చెప్పను. అర్థమైందా మీకు? అర్థం? దేవుడు స్పిరిట్ అండి. ఆత్మ అంటే అర్థం ఏంటి? పదార్థం కాదంటే అర్థం ఏంటి? అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? ఏది కనబడుతుంది ఇప్పుడు? పదార్థం అయితే మన కళ్ళకు కనబడుతుంది. ఇది మెటీరియల్ బీయింగ్ కదా. యూ కెన్ సీ ఓన్లీ మెటీరియల్ బీయింగ్, యూ కెనాట్ సీ ద స్పిరిచువల్ బీయింగ్. స్పిరిచువల్ బీయింగ్ని ఎవడు చూడు. నువ్వు అన్నావు అనుకో, లేదు బ్రదర్ నేను దేవదూతను చూశాను బ్రదర్, అది నీ ఇల్యూషన్ బ్రదర్. అర్థమైందా? అంటే వీడు కాదంటే వీడు లేదు నేను దేవుడిని చూశాను బ్రదర్, లేదా నేను ఒక దేవదూత వస్తుంటే ఆ దేవదూత నాకు కనబడింది బ్రదర్. ఓహో, యూ మైట్ బి ఏ స్పిరిట్, యు ఆర్ నాట్ ఏ మ్యాన్. నువ్వు మనిషివి కాదు, నువ్వు ఇంకొక ఏదో ఆత్మవై ఉంటావు. ఎందుకని? ఆత్మలకే ఆత్మ కనబడుతుంది. అర్థమైందా? నువ్వు స్పిరిట్ అయితేనే స్పిరిట్కే స్పిరిట్స్ కనబడతాయి కానీ స్పిరిట్స్ ఈ ఫిజికల్ థింగ్స్కి కనబడవు. అర్థమవుతుంది? కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అంటే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన పదార్థం కాదు. ఈజ్ నాట్ మెటీరియల్ బీయింగ్. పదార్థం కాకపోతే ఏం కనబడు? ఏమవడు?
ఆయన అదృశ్యుడు, కనబడు. చాలా జాగ్రత్తగా రాలి. ఇంకో కన్క్లూజన్ డ్రా చేస్తాను ఇందులోంచి. దేవుడి నుంచి చాలా నేర్చుకోవచ్చు, ఎన్ని రోజులని చెప్పొచ్చు దీని గురించి. దేవుడు అదృశ్యుడు, చాలా జాగ్రత్త. అంటే దేవుడు అదృశ్యుడు అంటే ఏంటి? దేవుడు కనబడతాడా? కనబడు. అదృశ్యుడు అంటే కనబడ్డు. జాగ్రత్త, కనబడ్డు. కనబడని దేవునికి ఒక విగ్రహం తీసుకొచ్చి ఈయన దేవుడు అని ఎలా చెప్తున్నావు? అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుడు కనబడట్లేదయ్యా, గబగబా తీసుకొచ్చేసి ఈయన దేవుడు అని చెప్పేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లివింగ్స్టన్ ఉన్నాను అనుకోండి, లేకపోతే నో ఉన్నాడు, నో ఫోటో గీస్తున్నాను చూడండి, నీ బొమ్మ నేను గీస్తున్నాను. సరే, నో బొమ్మ ఎంత బాగుంది అని అన్నాను అనుకోండి, నీకు ఆనందం వేసిందా? అందరు నవ్వుతున్నారు కానీ అబ్బాయికి మాత్రం చాలా కోపం వస్తుంది. ఆగు, అనుకో. హృదయంలో హార్ట్ ఆఫ్ ది హార్ట్స్ నాకు తెలుసు, కొంచెం బాధ వేస్తుంది. ఏంటి అంకుల్ నా బొమ్మ ఎంత దరిద్రం గీశాడు. జనరల్గా ఎవరికైనా సరే, నీకంటే అవ్వదు అనుకున్నాను మా స్టూడెంట్, ఎవరైనా బయట వాళ్ళు పోయే వాళ్ళు వచ్చి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి కూర్చున్నారంటే చంద్రబాబు నాయుడు వచ్చాను, చంద్రబాబు నాయుడు సార్ ఇది మీ బొమ్మ వేసాను సార్, ఎంత బాగుంది సార్ అన్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? కార్యకర్తలు అందరూ తీసి చంపేసి అక్కడే పాతెట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఏం చేసినట్టు ఇప్పుడు? వెరీ గుడ్, అవమానపరిచాం మనం దేవుణ్ణి. దేవుణ్ణి ఏం చేస్తున్నావు? ఎట్లుంటాడో తెలియదయ్యా, తెలియదని ఎలాగిస్తావయ్యా? అందుకే విగ్రహారాధన పొరుగు. అర్థమైందా? విగ్రహారాధన ఎందుకు చేయకూడదు మనం? దేవుడు తెలియదు, తెలియని దేవుడిని తెలిసినట్టుగా నీవు చిత్రీకరించేసి, దేవుడు ఇట్లుంటాడు అట్లుంటాడు, చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, నీకులాగా ఉంటాడు, నీకులాగా మాట్లాడతాడని చెప్పేసి ఆయనకు స్టైల్ కట్టేసి, తెల్ల బట్టలు వేసేసి, బంగారు కిరీటం పెట్టేసి, మాట్లాడితే గడ్డం పెట్టేసి, దేవుడికి మీసాలు పెట్టేసి, ఉంగరాల జుట్లు పెట్టేసి, పెద్దగా పెట్టేసి, ఫోటో పెట్టేసి, యేసు ప్రభు సిలువా అబ్బాయి ఎంత బాగున్నాడండి, ఈ ఫోటోలు ప్రింట్ చేసేసి అందరూ అమ్ముకుంటారు అన్నమాట. బిజినెస్. యా, యూనివర్సల్. యూనివర్సల్ అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు విగ్రహారాధన ఎందుకు చేయకూడదు? చాలామంది సార్ విగ్రహం పెట్టుకుని, కొంతమంది హిందూస్ ఏమంటారంటే, అదిగా సార్, ఇప్పుడు దేవుడిని మనం చూడలేం కాబట్టి అట్లీస్ట్ ఆ బొమ్మలను పెట్టి కాస్త మనం ఆ కాన్సన్ట్రేషన్ రావడం కొరకు బొమ్మను పెట్టామని అంట. అంటే కాన్సన్ట్రేషన్ రావడం బొమ్మను పెట్టినా, బొమ్మ పెట్టామంటే అర్థం ఏంటనమాట? కాన్సన్ట్రేషన్ కొరకు బొమ్మను పెట్టామంటే అర్థం ఏంటనమాట? ఆ దేవుని యొక్క రూపాన్ని ఏం చేస్తున్నావు నీవు? అవమానపరుస్తున్నావు నీవు. అసలు ఇంకొకటి అవమానపరుస్తున్నావు, సరే పక్కన పెట్టు. అసలు నీకు దేవుడు ఇలా ఉంటాడని ఎలా తెలుసు నీకు? అసలు నీకు తెలియనప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గాలిలో చూడండి, ఒక ఆకారం కనబడుతుందా మీకు? ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఇక్కడ కనబడుతుందా? ఏం కనబడట్లా. ఇక్కడ కనబడేది గీయండి అంటే ఏం చేస్తారు? అర్థమైందా? డ్రా చేసి రావాలి, ఇదిగో ఇలా కనబడుతుంది, చూడండి ఇలా కనబడుతుందా? గీసే బొమ్మ సూపర్ సార్ అంటుంటే ఇది ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది, ద కింగ్స్ న్యూ క్లోత్స్ అని. అవునా? కింగ్స్ న్యూ క్లోత్స్ అని. వాడు బట్టలు మనం వేస్తుంటే వాడికి అంటే జ్ఞానులకే కనబడతాయి బట్టలు, అజ్ఞానులకు కనబడ, బుద్ధిగిరిలో కనబడమంటే వాడు ఏమనుకుంటే, రాజు ఓహో నాకు కనబడట్లేదంటే నేను బుద్ధిగిరిని అయిపోతానని వాడు మోసం చేస్తున్నాడు. వచ్చేసి చూడండి ఎంత బాగా నేస్తున్నారో, నూలు దుస్తున్నట్టు, చాలా బాగున్నాయి, చాలా, అసలు కననే పడదు వాడు. చివరికి బట్టలు వేసుకుంటాడు వాడు. చివరికి ఏంటంటే నగ్నంగా రాజుని ఊరేగిస్తాడు. అర్థం? చాలామంది ఇలాంటి అజ్ఞానం ఉన్నారు. అందుకని దేవుడు ఎలా ఉంటాడో తెలియనప్పుడు నువ్వు ఏ ఫోటో పెడతావు? అందుకే ఈవెన్ క్రిస్టియన్స్ కూడా సిలువ కానీ, యేసు ప్రభు బొమ్మ కానీ, ఫోటో కానీ ఏది కూడా ఉండుటకు వీలు లేదు. కారణం ఏంటంటే, మీరు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, నువ్వు ఏ రూపాన్ని చేయడానికి వీలు లేదు. దట్సా ఎందుకు తెలియదయ్యా నీకు? అసలు తెలియదాన్ని ఎలా గీసేస్తున్నావు నీకు? అర్థమైంది మీకు? అందరూ వాక్యం పెట్టుకోవచ్చు, తప్ప వాక్యాలు ఉన్నాయి, అంతేగాని బొమ్మ పెట్టద్దు. నువ్వు దేవుడు ఇలా ఈ రూపంలో ఉంటాడని మనం చెప్పు. వాక్యాలు పెట్టుకు, ఇల్లంతా పెట్టుకో, ఇల్లంతా వాక్యం పెట్టుకో, కానీ మనసులో మాత్రం పెట్టుకోకుండా ఉన్నావు అనుకో, అది వేస్టే మళ్ళీ. కాదు, గోడ మీద ఉందా లేదనేది కాదు, గుండెల్లో ఉందా లేదనేది ఇంపార్టెంట్. గోడ మీద ఉంటే ఉండనివ్వండి, కానీ గుండెలు లేకుండా ఒత్తగిన గోడ మీద ఉందనుకో, అది వేస్ట్. అర్థమవుతుంది మీ అందరికీ? సో కాబట్టి ఇక్కడ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక, ఆత్మ అంటే ఆయన పదార్థం కాదు, పదార్థం కాదంటే అదృశ్యుడు. అదృశ్యుడైనప్పుడు ఆయనకి ఏం లేదు. ఏం లేదు చెప్పండి? రూపం లేదు. రూపం లేదు కాబట్టి విగ్రహారాధన బ్యాన్. విగ్రహారాధన చేయకూడదు. అందుకని ఈ చాలామంది విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారంటే, దేవుడు
ఏమండి? అయితే మనం పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చూస్తే దేవుడు తను తాను కొంతమందికి బయలుపరుచుకున్నాడు. ఎట్లా బయలుపరుచుకున్నాడు? సంపూర్ణంగా బయలుపరుచుకోలేదు, కొంత బయలుపరచు. ఎట్లా అంటే ఇప్పుడు అగ్ని రూపంలో, మండుచున్న పొద రూపంలో దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. మోషేకు కొండ మీద దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. అర్థమవుతుందా? ఇట్లాగా దేవుడు పాక్షికంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనం చూడగలం దేవుడు బయలుపరుచుకున్న విధానం. కానీ సంపూర్ణంగా దేవుడు ఏమండి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియనప్పుడు దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పడం తప్పు. ఇదే అబ్జర్వేషన్. అర్థమైతే మీకు? అబ్జర్వేషన్లు ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు? నేను తెలుసు మీకు పదార్థం కాబట్టి మీరు నా బొమ్మ గీయమంటే గీసేస్తారు, కానీ దేవుని బొమ్మను గీయమంటే గీయలేరు. ఎందుకంటే దేవుడు పదార్థం కాదు కాబట్టి. ఇది అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే దేవుడు అనంతమైనటువంటి వాడు, దేవుడు ఆత్మ అయినటువంటి వాడు. అంత మాత్రం కాదు, దేవుడు పర్సన్, ఆయన వ్యక్తి. దేవుడు ఏమై ఉన్నాడు? వ్యక్తి. అందుకే మోషేతో తను ఎలా బయలుపరుచుకుంటాడు? అయాం అంటాడు. అయాం అంటే నేను. అంటే పర్సన్ అంటే పర్సన్కి ఏముంటుంది? ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఉంటుంది, విల్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. అంటే దేవుడు కూడా మానవునికి ఎలాంటి కొన్ని స్వభావాలు ఉన్నాయో, అంటే ఆ స్వభావం మనకు దేవుడి నుండి వచ్చిందనుకోండి, బట్ దేవుడు ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. మళ్ళీ ఆత్మను కానీ ఏదో ఒక భూతము దయ్యం లాంటిదిగా ఊహించొద్దు మీరు. ఆత్మ అంటే ఏంటనమాట? ఆయన ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ పర్సన్, ఒక వ్యక్తి. కాబట్టి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. అంటే దేవునికి విల్ ఉంది, దేవునికి భావోద్రేకాలు ఉన్నాయి, దేవునికి జ్ఞానం ఉంది, దేవుడు చూస్తాడు, వింటాడు, కంటాడు, సహాయం చేస్తాడు, అన్నీ ఉన్నాయి దేవునికి. కానీ ఏ రూపంలో ఉన్నాడు మనం చెప్పలేం మనం. అలాగనే దేవుడిని ఇంకేం చూస్తున్నారంటే దేవుడిని రెండు వైపులా చూడాలి. చాలామంది ఒకవైపు చూస్తున్నారు. దేవునికి రెండు వైపులు ఏంటంటే, ఒకవైపు దేవుడు ప్రేమ గలవాడు, మరొక వైపు దేవుడు తీర్పు తీర్చేవాడు, లేక న్యాయం తీర్చేటువంటి వాడు, న్యాయవంతుడు. అర్థమైందా? వన్ సైడ్ గాడ్ ఈజ్ లవ్, ది అదర్ సైడ్ గాడ్ ఈజ్ జడ్జ్. దేవుణ్ణి ఒకవైపు అర్థం చేసుకున్నారనుకోండి, ఇది ఫాల్స్ గాస్పెల్. దేవుణ్ణి ఈ వైపు ఒకవైపు అర్థం చేసుకున్నారనుకో, ఇది కూడా ఫాల్స్ గాస్పెల్. కొంతమంది బోధనలు మీరు గమనించండి, ఎప్పుడు చూసినా ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు మీకు ఎంతో సహాయం చేయగలడు. ఆయన ఎంతో మిమ్మల్ని ఉద్ధరించగలడు, ఆదరించగలడు. ఎప్పుడు ప్రేమ 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 అని చెప్పాడు. అందులో పాపమును గురించి ఖండించడం కానీ, తీర్పును గురించి కానీ, న్యాయం గురించి, నీతిని గురించి చెప్పలేదనుకోండి, అది అబద్ధ బోధ. కొంతమంది కేవలం జడ్జిమెంటే, ఎప్పుడు నేను నాశనం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, దుర్శిష్యుడా, దుర్మార్గుడా, పాపి 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 అని పాపం గురించే మాట్లాడుతూ దేవుని ప్రేమని చెప్పలేదనుకోండి, అది కూడా అబద్ధ బోధే. కాబట్టి నిజమైన బోధ ఏంటంటే, అవసరమైనప్పుడు ప్రేమను గురించి మాట్లాడతాడు, అవసరమైనప్పుడు తీర్పు గురించి కూడా మాట్లాడతాడు. ఒకసారి ఆదరణ కలిగించే మాటలు, ఒకసారి గద్దించే మాటలు. అందుకని దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఒకవైపు ఎంత ప్రేమ గలవాడు, మరోవైపు అంతా ఉగ్రత చూపించేవాడు, న్యాయవంతుడు, జడ్జ్. ఇది బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే మనం నిజమైన దేవుని లోకానికి పరిచయం. అర్థమైందా? తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే, దేవునికి ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, అంటే తనంతట తాను ఉండగలడు. ఎవడు లేకపోయినా ఆయన ఉండగలడు. నువ్వు ఉండగలవు, ఎవరు లేకపోయినా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చనిపోయారు అనుకోండి, నువ్వు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఉండగలవు? అమ్మో, అది ఊహించుకోవడం కూడా కష్టమే అనుకున్నాను అంట. ఉండగలవు నువ్వు కాదు, నేను కూడా ఉండలే. కొంతమంది ఇంట్లోనే ఉండలేరు, ఈ బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్ కూడా వెళ్ళమంటే లేదు. ఎందుకని? ఆ బెడ్రూమ్లో ఎవరు లేరని కదా. పైన వాళ్ళు కిందికి రమ్మంటే రాదు. నేను చిన్నప్పుడు ఏం చేశాను, మా ఇల్లు పక్క పక్కన ఉండే, మా మామ ఇల్లు మా ఇల్లు పక్కన ఉంటే మా అమ్మ అనేది ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో కొంచెం కర్రీ పట్టుకెళ్ళరంటే పక్కనే నేను ఫోన్లోనేవాను. ఎందుకంటే నేను ఇప్పుడు రాత్రి వెళ్ళను, బయటకు అదేనా. లేదా ఎవరైనా వెళ్ళాలంటే నాకు తోడు రావాలన్నమాట. చెప్పాను కదా, చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మరి మా స్కూల్ అడవుల్లో ఉండేది, భయంకరమైన అడవుల్లో ఉండేదండి. కొండ ప్రాంతం. ఈ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ దగ్గర మొత్తం కొండ ప్రాంతం. అది ఇక కొన్ని పదుల కిలోమీటర్ల దూరం వరకు అసలు ఎక్కడ మీకు ఇల్లులు కానీ ఏముండవు. కంప్లీట్ రాళ్ళల్లో కట్టారనమాట ఒక చిన్న హై స్కూల్. అది రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. చదువుతున్నాను అనమాట. రాత్రులు చిమ్మ చీకటి అనమాట. మరి రాత్రులు వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడేంటి, నేను క్లాస్ లీడర్ అనమాట. చూడండి, పోయిపోయిన అన్నీ లీడర్గా పెట్టాను. అప్పుడు ఏం చేశాడు, అరే రాత్రులు అనేవాడిని, ఎవరికైనా బయటికి వెళ్ళాలంటే నన్ను లేపండి రానేవాడిని. ఇంతదే అసలు భయం నాకు. అంటే ఆడెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళొచ్చాను.
అందుకని ప్రతి ఒక్కడికి ఏంటంటే నేను బయటకు చూసిన వీడు ఎంతో ధైర్యవంతుడు అనుకునేవాడు. ప్రతి వాడు అన్న రాన్నా నాకు కొంచెం ఏమంటే రేటు నా దిశ చేస్తావు పదా నేను వస్తున్నాను పదాలు అని ముందు వాడిని పంపించేవాడిని. ముందు నేను పదనే వస్తున్నానని చెప్పి వాడు ముందుకు వెళ్తున్నాడు, వెనక వెళ్ళిపోయి నేను కూడా పని చేసుకుని వచ్చాను. చూసారా ఎవడక్కడ 36 మంది క్లాసులో ఎవడక్కడ లేకపోయాడు. నా అవసరం తీరిపోయేది. బయటకు చూసే వాళ్ళు ఎంత ధైర్యవంతుడు కానీ కాదు, అంత ధైర్యవంతుడిని పిరికోని ఇప్పుడు కాదులేండి. అర్థమైందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాదు, కానీ దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. తనంతట తాను ఉండదు, ఎవ్వరు అవసరం లేదు. మనము ఇండిపెండెంట్గా ఉండలేము. నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. మానవుడు ప్రతి వాళ్ళ మీద నేను ఎవరి మీద ఆధారపడి నేను ఒక్కనే ఉండగలను, కుదరదు. అందరి సహాయం కావాలి. అందుకని క్రొత్త నిబంధనలు కూడా సంఘ పెద్దలు నియమించాడు. పెద్దలు కాదు, పెద్దలు నియమించాడు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అందరు కలిసి పెద్దలు కాదు, ఒకడే పాస్టర్, సింగిల్ మ్యాన్, సూపర్ మ్యాన్. అర్థంగా ఆయన అంతా నడిపిస్తారు, అంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంటారు అనమాట. ఈయన పోయాడు అనుకోండి, చర్చ్ అంతా బాగుంది. అందుకని సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, మనం డిపెండెంట్ పీపుల్, ఒకరి మీద ఒకరు ఆధారపడతాం. నాకు కొన్ని కొరతలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. నా అవసరాలు నేను తీర్చుకోలేను కొన్ని, మీరు కొన్ని అవసరాలు నాకు తీర్చాలి. మీరు కొన్ని అవసరాలు తీర్చుకోలేరు, నేను మీ అవసరాలను తీర్చాలి. ఇది నేర్చుకోవాలి. మనం సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాదు, దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. అంటే దేవుని ఉనికికి కారణం అంటే దేవుడు ఎలా ఉన్నాడండి, అసలు ఆయన ఎలా పుట్టాడండి అని అంటారు కదా. కొంతమంది డౌట్ వస్తుంది, అసలు దేవుడే వచ్చాడు. వా దాని కారణం చెప్పనా? వచ్చేవారని చెప్పాను. వచ్చేవారమా? ఇప్పుడే చెప్పాలా? అన్నీ ఇప్పుడే. కానీ మరి ఇప్పుడే మారరే మీరు? మారడానికి మాత్రం ఇప్పుడు కాదంటారే. నేను చెప్పడం మాత్రం ఇప్పుడు అన్ని ఇప్పుడే వెంటనే అయిపోవాలి. చాక్లెట్ ఇప్పుడే త్వరగా. దేవుడు ఎలా పుట్టాడు, ఆయన ఉనికి, ఆయన ఎలా ఉనికిలోనికి వచ్చాడు చాలా చెప్పండి. ఆయన ఉనికికి కారణం ఆయనే. ఆయన ఉనికికి కారణం ఎవరు? ఆయన ఉనికికి కారణం ఆయనలోనే ఉంది. అది ఎలా తెలుసా అండి? ఇప్పుడు తెలీదు, నువ్వు చస్తే తెలుస్తుంది. నీకు వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు అడుగు దేవుడు చెప్తాను. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. అర్థమైందా? క్యాల్కులస్ అర్థమవుతుందా మీకు? ఇంటిగ్రల్ క్యాల్కులస్ అర్థమవుతుందా? మీకు అర్థం కాదు. 10th క్లాస్ వాళ్ళకి ఇంటిగ్రల్ క్యాల్కులస్ తెలుసా నీకు? తెలీదు. ఏం తెలుసు నీకు? నీ మగం. నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి రా, అప్పుడు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ సెకండరీకి రా, అప్పుడు తెలుస్తుంది అని అంటారు. నేను అట్లే తల్లి. అంటే తెలియనంత మాత్రం ఇంటిగ్రల్ క్యాల్కులస్ లేదని అర్థమా? హలో, ఇంటిగ్రల్ క్యాల్కులస్ తెలియనంత మాత్రం లేదని చెప్పగలవను? చెప్పలేవు. అలాగనే దేవుని ఉనికి ఎలా వచ్చిందో అది చెప్పలేనంత మాత్రాన దేవుని ఉనికికి కారణం లేదంటామా? లేదు. అంటే దేవుని ఉనికికి కారణం ఏంటి? దేవుని ఉనికికి కారణం ఆయనలోనే ఉంది. అసలు దేవుని గురించి డిస్కస్ చేస్తే చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఇంకా చెప్పలేదు, ఇంకా ముందు జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాను. అర్థమైందా? తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను అంటే రైట్. కాబట్టి రెండవది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. తర్వాత గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. దేవుడు సెల్ఫ్ సఫిషియంట్. సెల్ఫ్ సఫిషియంట్ అంటే ఏంటి? తనకు తాను చాలినవాడు. వినండి, అంటే తాను సంపూర్ణుడు, ఎవరి అవసరత లేదు. ఎవరు అంటే ఈయన కొంత కొరత ఉంది దేవుల్లో, ఎవరో వచ్చి కొరతను తీర్చాలి అనేది దేవుల్లో లేదు. మనకి కొరతలు వచ్చినప్పుడు వేరే వాళ్ళు వచ్చి మనకు సహాయం చేయాలి, కానీ దేవుని కొరతను తీర్చడానికి ఎవరు అవసరం లేదు. అంటే దేవుడు పరిపూర్ణుడు. హీ డస్ నాట్ నీడ్ ఎనీవన్. గాడ్ డస్ నాట్ నీడ్ ఎనీబడి. గాడ్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇందాక చెప్పాను కదా, దేవుడు ఇండిపెండెంట్ కాదు, ఆల్ సఫిషియంట్ కాదు. అంటే సమస్తము తనలో ఉన్నాయి. ఆయన పరిపూర్ణమైన వాడు. ఆయనలో లోపం లేదు. ఆయనలో ఏ విధమైనటువంటి ఏమంటే కొరత అనేటువంటిది, కొదవ అనేటువంటిది లేదు. ఈ విధంగా మనం దేవుణ్ణి మనం చూడగలం. అంత మాత్రం కాదు, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఈ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు జాగ్రత్త వినండి, సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఈ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఎవరంటే తెలుసా అండి? ఈ దేవుని మనం తెలుసుకోవాలి. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు మనకు అర్థం కావాలి ముందు. ఇంతకు మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? నువ్వు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది నా దేవుడు ఎలాంటి వాడు. అందుకే నాకు భయం లేదు, చీకు లేదు, చింత లేదు. మీకు అందరికీ చాలామందికి భయాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు. ఎందుకని? మీకు దేవుడు సరిగా అర్థం కాదు. దేవుడు బాగా అర్థమైతే నువ్వేం బాధపడవు, దేవుని గురించి బాధపడవు. ఉదయం మా పాపకు చెప్పాను నేను, దేవుని గురించి అర్థం కావట్లేదు, పరిశుద్ధాత్మను సీల్ వేసాడంటే అర్థం ఏంటో తెలుసమ్మా? పరిశుద్ధాత్మ దేవుడి నుంచి దేవుని నుంచి ఆత్మచేత ముద్రించబడితేనంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎవ్వడు నిన్ను ముట్టలేడు. ప్రపంచంలో ఏ విషపర సర్పం కానివ్వండి, విష జంతువు కానివ్వండి, శత్రువులు కానివ్వండి, ఈవెన్ తీవ్రవాదులు కానివ్వండి, నక్సలైట్లు కానివ్వండి, ఏ మానవుడు, ఏ జంతువు, ఏ పురుగు నిన్ను టచ్ చేయలేదు. అది సీల్.
ఆయన పర్మిషన్ లేకుండా నాకు ఏమి జరగదు. ఈవెన్ బస్ వచ్చినా, ఎంత స్పీడ్గా బస్ వచ్చినా అది పంచర్ అయిపోయి అక్కడ ఆగిపోవాల్సింది తప్ప ఆ దేవుని పర్మిషన్ లేకపోతే నాకు టచ్ చేయదు. సీలింగ్ అంటే అర్థమైంది మీకు? అర్థం కాలేదు. సీల్ అంటే ఏదో సీల్ వేసారు సార్, అది రౌండ్ సీలా స్క్వేర్ సీలా సార్? అది నాకు అర్థం కాలేదు. ఇంతకు ఇంకతో గుద్దుతారా, లేకపోతే ఆటోమేటిక్ ప్రింటర్తో వస్తుందా? అది వాట్సాప్లో వస్తుందా, లేదా ఏలెడితే వస్తుందా? అదే సీల్ అంటే ఏంటి తెలుసు? మా అమ్మాయి ఉంది. ఓకే సార్, నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు సీల్ వేశాడు, గవర్నమెంట్ అథారిటీ. ఈ సీల్ ఎవడు ముట్టడానికి వీల్లేదు, ఎవడు విప్పడానికి. ఎవడైనా విప్పాడా, ఎవడైనా పొరపాటున టచ్ చేశాడా, వాడిని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేస్తాడు.